లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. అసలు రాహు కేతు అంటే ఏంటి? కొంతమందికి ఆల్రెడీ పరిజ్ఞానం ఉండొచ్చు, జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి, అంటే ప్రొఫెషనల్ గా కాకుండా కొద్దిగా తెలిసిన గ్రహాల గురించి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళ గురించి చిన్న ఇంట్రో అన్నమాట. బేసికలీ రాహు కేతు అనేది ఏంటంటే ఛాయాగ్రహాలు అంటారు అనమాట, షాడో ప్లానెట్స్ అంటారు వీటిని. ఇవి మనకి ఎప్పుడైతే మనము సోలార్ సిస్టమ్ లో చూసుకుంటామో మనకి అవి విజిబుల్ కంటికి కనిపించవు అనమాట, నేకెడ్ ఐకి కనిపించవు. సో ఇది ఒక మిడ్ పాయింట్, చంద్రుడి మిడ్ పాయింట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చే నోట్స్ అంటారు అనమాట వీటిని. ఈ రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు అని చెప్పాను కదా, ఇవి ఎక్కువ మట్టుకు వక్రీగతిలోనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మన జన్మ జాతకంలో కూడా ఆర్ అని రాసి ఉంటుంది, రాహుకేతు పక్కన ఆర్ అని రాసి ఉంటుంది, అంటే రివర్స్ లో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి. సో యాంటీ క్లాక్ అంటే అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ లో తిరిగేటప్పుడు రాహుకేతు మాత్రం ఎందుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి అంటే, ద మెయిన్ రీజన్, అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే, మన యొక్క గత జన్మలో నుంచి వచ్చిన కర్మిక్ బ్యాగేజెస్, కర్మాస్ ఏవైతే తెచ్చుకుంటామో ఆ కర్మకి సంబంధించిన ప్లానెట్స్ ఎక్కువ మట్టుకు వెయిటేజ్ ఉండేది రాహుకేతుకు ఉంటది అనమాట. ఈ కలియుగంలో రవి మనకి ఎట్లాగో ప్రత్యక్ష దైవం, మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. రవి కంటే కూడా కలియుగంలో పవర్ఫుల్ ఉన్న గ్రహం ఏంటి అంటే రాహు. ఓకే, సో మనకి కలియుగంలో మెయిన్ ప్లానెట్ రాహు అయిపోతుంది అనమాట. సో రాహు రిప్రజెంట్ చేసే కారకత్వాస్ ఏంటి అని అనుకుంటే మోడర్న్ టెక్నాలజీ. ఇది మనకి క్లాసిక్స్ లో మెన్షన్ చేయలేదు మోడర్న్ టెక్నాలజీ, ఎందుకంటే పరాశరముని రాసినప్పుడు ఇంత ఫాస్ట్ టెక్నాలజీ లేకుండింది కదా. సో మనకి టెక్నికల్ ఫీల్డ్ కి సంబంధించిన ఏదైనా సరే సూపర్ హై అండ్ ఉన్న సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, అప్లికేషన్స్ అవ్వచ్చు, అన్ని కూడా రాహు రూల్ చేస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా మెడికల్ లో కూడా మనకి ప్రామినెంట్ గా ఉండే న్యూ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో, న్యూ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా రాహు కన్సిడర్ చేస్తారు. మనకంటే భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే అన్కన్వెన్షనల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి కొద్దిగా రాహుకేతు పవర్ఫుల్ సిచ్యువేషన్ ని బట్టే ఉంటాయి అన్నమాట. ఫారెన్ ప్లానెట్ అని కూడా అంటారు వీటిని. రాహుకేతు రెండు కూడా కొద్దిగా ఫారెన్ కి సంబంధించి, అంటే మన నేటివిటీకి కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండేదంతా కూడా రాహుకేతు కిందకే వస్తాయి. సర్పగ్రహాలని కూడా అంటూ ఉంటారు అనమాట రెండింటిని. సముద్ర మంథనం జరిగినప్పుడు ఎప్పుడైతే దేవతలకి అసురులకి జరిగిన ఆ పర్టికులర్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఒక స్నేక్ 2 పార్ట్స్ గా కట్ అయినప్పుడు 1 పార్ట్ ఆఫ్ బాడీ రాహు అవుతుంది అండ్ ది అదర్ లోవర్ పార్ట్ వచ్చేసి కేతు అవుతుంది అనమాట. సో రాహుకి ఏంటంటే పొట్ట వరకే ఉంటుంది, అందుకే డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు అనమాట రాహుకి. సో దీని వల్ల ఏంటంటే ఎంత ఇంటేక్ చేసినా సరే ఆబ్సెషన్ కంట్రోల్ అవ్వదు అనమాట. అంటే ఎంత తిన్నా కూడా ఒక సంతృప్తి అనేది ఉండదు రాహుకి. కేతుకి ఏంటంటే తల భాగం ఉండదు కాబట్టి ఏం కనిపించదు, సో ఒక డార్క్ జోన్ లోనే ఉంటది అనమాట కేతు. రాహునేమో సర్పాలతో కనెక్ట్ చేస్తారు, కేతుని ఏంటంటే ప్రేత స్పిరిట్స్ ఉంటాయి కదా వాటితో కనెక్ట్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మెయిన్ గా చెప్పేది ఏంటంటే, బేసికలీ రాహుకేతు చాలా ప్రామినెన్స్ ప్లే చేస్తుంది మన హారోస్కోప్స్ లో. ఇండివిజువల్ గానే ఉంటే మన జన్మ జాతకంలో వేరే గ్రహాలతో కలవకుండా ఉంటే బెస్ట్ అన్నమాట. అంటే ఎక్కువ కర్మ లేదు, ఆ పర్టికులర్ భావానికి సంబంధించి మాత్రమే వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు రిజల్ట్స్ ఉంటాయి. కానీ వేరే గ్రహాలతో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ ఎనర్జీని సక్ చేసేస్తుంది అనమాట. వేరే గ్రహాలతో కలిసి ఉంటే ఆ యొక్క ఎనర్జీ రాహుకేతుకు ఉంటుంది. ఆస్ట్రోనామికల్ గా ఇది, ఎందుకంటే ఇది ఆస్ట్రోనామికల్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది జ్యోతిష్యం ని బిలీవ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సైంటిఫిక్ రీజన్ గా బ్లాక్ హోల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. మనకి ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా ప్రాపర్ గా డిస్కవర్ చేయలేదు ఆ బ్లాక్ హోల్స్ ఎనర్జీ అనేది ఏంటి. అంటే ఒక వాక్యూమ్ లాంటి ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ లో మనం ఎట్లాగైతే సకిన్ చేస్తామో ఈ రాహుకేతు ఎనర్జీ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట, సకిన్ చేసేసే ఎనర్జీ ఉంటుంది, వామ్ హోల్స్. సో ఇది మెయిన్ ప్రామినెన్స్ అయిపోతుంది. ఎక్కడైతే మన జన్మ జాతకంలో రాహు ప్లేస్మెంట్ ఉంటుందో ఆ రాహు ప్లేస్మెంట్ కి సంబంధించి
సంబంధించి మనకి ఈ లైఫ్ లో కర్మస్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే మనం పాస్ట్ లైఫ్ లో సగంలో వదిలేసి వచ్చిన ఏవైతే బ్యాలెన్స్ ఉంటుందో అదంతా కూడా ఈ జన్మలో క్లియర్ చేసుకోవడానికి రాహు ఎక్కడైతే ఉంటారో అది మనకి సిగ్నిఫికెన్స్ అయిపోతుంది. అదే కేతు ఎక్కడైతే ఉన్నారో ఆల్రెడీ మనం ఆ పర్టిక్యులర్ భావాన్ని మాస్టరీ వచ్చేసింది, అంటే ఒక పిహెచ్డి లెవెల్లో మనం మాస్టరీ సంపాదించేసుకున్నట్టు అనమాట. సో దానిపైన అంత క్యూరియాసిటీ ఉండదు. సో కేతు ఎక్కడైతే రాహు ఉంటుందో అక్కడే ఉంటుంది అనమాట. మనకి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి సినీ ఫీల్డ్ లో క్లిక్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా రాహు చాలా ప్రామినెంట్ గా ఉంటుంది అనమాట. సో ఎక్కడ వెళ్ళినా సరే ఆ కరిస్మా వచ్చేస్తుంది వీళ్ళకి, ఆ స్టామినా, కరిస్మా, కరేజ్ అనేది ఒకటి వచ్చేస్తుంది, ధైర్యం వచ్చేస్తుంది అనమాట. కేతుకు వచ్చేసరికి ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే కేతు చాలా మంచి భావాలలో ఉండి గురువుతో కలిసి ఉన్నా లేకపోతే రవితో కలిసి ఉన్నా ఇట్లాంటి కాంబినేషన్స్ కొద్దిపాటిగా మనకి స్పిరిచువల్ అవేక్నింగ్ కి కూడా ఆధ్యాత్మికమైన దారిలోకి తీసుకెళ్లడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు గురువు ఏమో మనకి రిలీజియస్ కంటెంట్ చూపిస్తే కేతు వచ్చేసి ఏంటంటే మెటాఫిజికల్ అన్నమాట. అంటే మనకి రిలీజన్ కంటే కూడా ఒక స్టెప్ అధికంగా ఉండే ఒక దారిలోకి మనల్ని కేతు తీసుకెళ్తారు అనమాట. ఒక మోక్ష మార్గంలోకి తీసుకెళ్లడానికి మనకి కేతు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. రాహు ఏంటంటే మనకి ప్రజెంట్ లైఫ్ లీడ్ చేయడానికి. మనకి వాస్తు ప్రకారం చూసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి రాహు అండ్ బ్యాక్ డోర్ వచ్చేసి కేతు అన్నమాట. సో అందుకే మనకి మెయిన్ గా ఏం చెప్తారంటే మెయిన్ డోర్ దగ్గర ప్రతిరోజు పసుపుతో కడిగి గడపని కడిగి పూజ చేసుకోవాలి అని ఎందుకు చెప్తూ ఉంటారంటే రాహు ఎక్కడైతే స్థిరంగా ఉంటారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్లియరెన్స్ ఒకటి మాత్రము రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎవ్రీ ఫ్రైడే పసుపుతో కడిగేసేసి పసుపుతో బొట్లు పెట్టి పోగొట్టుకోవడానికి, ముగ్గులు వేసుకొని పెట్టుకోవడానికి, నీట్ గా అలంకరించుకోవడానికి, అదొక పాజిటివిటీ క్రియేట్ చేయడానికి. అండ్ బాత్రూమ్స్ ని కూడా మనకి రాహుతోనే కనెక్ట్ చేస్తారు. సో అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఎవరి ఇంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మాక్సిమం మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే నైరుతి దిక్కున ఉండే ఆ డైరెక్షన్ ఒకటి, బాత్రూమ్స్ ఒకటి, ఈ 2 ప్లేసెస్ చాలా క్లీన్ గా పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట. ఎవరింట్లో అయినా వైబ్ బాగాలేదు అని అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది. లైక్ ప్లంబింగ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ గా రావడము, వాటర్ లీకేజెస్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ గా ఈ రాహుకేతు మనకి చెప్పేది ఏంటంటే కర్మిక్ బ్యాగేజ్ ఒక బాండేజ్ లోకి తీసుకెళ్లి ఆ గత జన్మలో నుంచి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే గ్రహాలు అన్నమాట. బేసికలీ దీని ఇన్ఫ్లుయెన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా శాపాలు కిందకే కన్సిడర్ చేస్తారు, దోషాలు కంటే కూడా శాపాల కిందకే కన్సిడర్ చేస్తారు. ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శాపం మనకి రాహుకేతు సిగ్నిఫై చేస్తాయి అన్నమాట. సింహరాశిలో రాహు కానీ కేతు కానీ ఉంటే స్పెసిఫికలీ రాహు మనం కన్సిడరేషన్ తీసుకుంటే రాహుకి ఏంటంటే ఇప్పుడు సింహరాశి బేసికలీ ఏంటంటే ఒక లైమ్ లైట్ జోన్ అన్నమాట. అంటే మనకి స్వతహాగా రవి రూల్ చేసే రాశి, కాకపోతే మనకి రాయల్ సైన్ అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఒక రాయల్ సైన్ ఇంట్లో రాహు వచ్చి ఉంటే గనక ఆబ్వియస్ గా తను కూడా ఒక రాయల్ లాగే ఫీల్ అవుతారు అనమాట. అంటే ఒక సింహాసనం పైన కూర్చున్న ఫీలింగ్ రాహుకు ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ వాళ్ళ లైఫ్ థీమ్ అంతా కూడా ఏంటంటే పవర్ కావాలి, వీళ్ళకి పవర్ హంగ్రీ అయిపోతారు అనమాట. సో వీళ్ళకి పవర్ ఉంటే ఆటోమేటిక్ గా సమస్తం వీళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అని ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో ఇక్కడ పాజిటివ్ సైడ్ ఏంటంటే పాలిటిక్స్ లో రాణించడానికి చాలా ఫేవరబుల్ కండిషన్ అయిపోతుంది అనమాట. ప్రొవైడెడ్ రవి కూడా ఆ పర్టికులర్ జన్మ జాతకంలో ఉచ్చ పొందుండినా లేకపోతే రాహు అండ్ రవి కలిసి ఉన్నా కొన్నిసార్లు అది వేరే దోషాల కిందకి కన్సిడర్ చేస్తారు. బట్ స్టిల్ ఒక రకమైన ఏమంటారంటే చార్మ్ ఇస్తుంది అనమాట, ఒక కరిస్మాటిక్ పర్సనాలిటీ వచ్చేస్తుంది అనమాట రాహుకి సింహరాశిలో ఉన్నప్పుడు. సో పవర్ హంగ్రీ అయిపోతారు చాలా. సో ఈ పవర్ హంగ్రీ ఏంటంటే షార్ట్ టైమ్ లో నేను పైకి తొందరగా ఎదగాలి అనే ఒక మైండ్ సెట్ వీళ్ళకు ఉంటుంది. సో దాని వల్ల ఫాల్స్ అడ్మిరేషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఫాల్స్ అడ్మిరేషన్ అంటే తప్పుడు ఆకర్షణకి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు కొన్నిసార్లు ఏమవుతుందంటే షార్ట్ కట్స్ తీసేసుకొని తొందరగా లైఫ్ లో పైకి రావాలి అని చెప్పి కొంచెం డిసెప్షన్ కి పాల్పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా గైడెన్స్ ఇస్తున్నా కూడా వీళ్ళకి ఒక అహంకారం ఉంటుంది అనమాట, ఫాల్స్ అహంకారం ఉంటుంది. అది ఈగో డామినేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. అది కొద్దిగా డామినెన్స్ లోకి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి ఎంత మంచి గైడెన్స్ ఇస్తున్నా కూడా జనరల్లీ వీళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకోరు అనమాట. సో దీని వల్ల
ఏమవుతుందంటే ఒక స్టేబుల్ గ్రోత్ ఉండాల్సిన టైంలో వీళ్ళకి ఒక లెవెల్ కి వెళ్ళి మళ్ళీ కిందికి పడిపోవడం, ఒక లెవెల్ కి వెళ్ళి మళ్ళీ కిందికి పడిపోవడం. అంటే వీళ్ళకి తెలియంది కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళ ఈగోనే వీళ్ళని డామినేట్ చేస్తుంది, వీళ్ళ ఈగోనే వీళ్ళని కింద పాడేస్తుంది అనేది రాహు సింహరాశిలో ఉన్న వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోలేరు అనమాట. బికాజ్ వాళ్ళ అబ్సెషన్ అంతా కూడా నాకు పవర్ కావాలి, నేను ఎక్కడికి వెళ్ళినా నా సామ్రాజ్యాన్ని నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, నా సింహాసనం పైన నేను కూర్చోవాలి, ఇది ఒక్కటే తిరుగుతుంటుంది థీమ్. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అదే కేతు సింహరాశిలోకి వస్తే ఇది ప్లేస్మెంట్ ఎట్లయిపోతుందంటే ఎక్స్ట్రీమ్లీ ట్రెడిషనల్ అయిపోతారు. అంటే కేతు మన లీనియేజ్ ని కన్సిడర్ చేస్తారనమాట. అంటే మన పూర్వీకుల నుంచి వచ్చే వారసత్వం ఏదైతే చెప్తూ ఉంటామో అది కేతు రిప్రజెంట్ చేస్తుంది. సో సింహరాశిలోకి వచ్చేసరికి ఏంటంటే మన ఫోర్ ఫాదర్స్, అంటే మన తాతలు ముత్తాతల నుంచి ఏదైతే ఆ ఫాదర్ సైడ్ కనెక్టివిటీ ఉంటుందో అక్కడ కేతు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ ట్రెడిషనల్ వాల్యూస్ ని వాళ్ళు కాపాడాలి, ఆ పరంపర అని చెప్పేసి ఏదైతే చెప్తుంటారో అది కాపాడాలి అనేసి వీళ్ళు చాలా ఆర్థోడాక్స్ అయిపోతారు. వీళ్ళ థింకింగ్ ప్రాసెస్ కూడా చాలా నేటివిటీ తోటి ఉంటుందన్నమాట, చాలా ఆర్థోడాక్స్ థింకింగ్ ఉంటుంది. అండ్ తప్పులు చేయడానికి కూడా సహజంగా వీళ్ళు ఇష్టపడరు. తండ్రి తరఫు వర్గం వాళ్ళతోటి కూడా వీళ్ళకి మంచి కనెక్షన్స్ ఉంటూ ఉంటాయి. స్పిరిచువల్ గా ఎదగడానికి చాలా మంచి కనెక్షన్స్ ఉంటాయి. ఆత్మ విశ్లేషణ చేసుకోవడానికి కేతు సింహరాశిలో ఉన్నప్పుడు, ఎందుకంటే రవిని మనం ఆత్మగ్రహంగా కూడా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆ ప్లేస్మెంట్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఇస్తారనమాట. మోక్ష పదంలోకి నడవడానికి కూడా వీళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. కానీ షో ఆఫ్ ఎక్కువ చేయడానికి ఇష్టపడరు. ఇప్పుడు రాహు సింహంలో ఉంటే షో ఆఫ్ ఎక్కువ ఉంటుంది, ప్రైడ్ ఉంటుంది, నేను చాలా సుపీరియర్ క్వాలిటీ అన్న మైండ్ సెట్ ఉంటుంది. అదే కేతు సింహరాశిలోకి వచ్చేసరికి ఏంటంటే నా ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్, నా లీనియేజ్ నాకు చాలా ఇంపార్టెంట్, నా లీనియేజే నా ప్రైడ్, ఇది ఎక్కువ అయిపోతుంది అనమాట. ట్రెడిషనాలిటీకి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఒకవేళ ఈ పర్టిక్యులర్ గ్రహాలు ఈ రాశిలో ఉంటే గనక మెయిన్ గా చెప్పేది ఏంటంటే రవి గ్రహం ఇంట్లో ఉన్నారు కాబట్టి రవికి అర్ఘం ఇవ్వడం. ఎందుకంటే కొన్నిసార్లు ఈ కండిషన్, ఈ పర్టికులర్ ప్లేస్మెంట్ ని పితృదోషం కిందికి కూడా కన్సిడర్ చేస్తారు. సింహరాశిలో రాహు ఉన్నా కేతు ఉన్నా కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కడ కూడా ఏ కాంబినేషన్ ఉన్నా లేకున్నా ఈ పర్టికులర్ కాంబినేషన్ ఉంటే గనక వీళ్ళు ఇమీడియట్ గా పితృశాంతి పూజలు చేయించుకోవాలి ఖచ్చితంగా. అండ్ రవికి రోజు అర్ఘం ఇవ్వడం మొదలు పెట్టుకోవాలన్నమాట. కేతు ఉన్నా సరే రాహు ఉన్నా సరే దిస్ ఇస్ ద రెమెడీ వీళ్ళకి. అండ్ సండేస్ నాన్ వెజ్ మానేయాలి, బుధవారం రోజు కూడా నాన్ వెజ్ మానేయాలి. కంప్లీట్ గా ఈ పర్టికులర్ కాంబినేషన్స్, ఈ రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి.